జస్ట్ ఒక 1 feet దూరంలో ఉన్నారు. అన్నా హాయ్. దిస్ ఇస్ సురేష్ నాని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే కాకినాడలో ఉన్న ఉదయం రెస్టారెంట్కి ఓపెనింగ్ అయితే వచ్చామాట. ఇప్పుడు ఉదయం రెస్టారెంట్ ఓపెనింగ్ అయితే అవుతుందన్నమాట. లోపల పూజ అయితే జరుగుతుంది. ఇంకా కళ్యాణరామ్ అయితే రాలేదు. కరెక్ట్గా కళ్యాణరామ్ అయితే 9కి అలా అయితే వస్తారన్నమాట. చూసుకుంటే అది ఉదయం రెస్టారెంట్. కరెక్ట్గా మీకు దాని ఎదుర్కొంటేనే ఇల్లు ఉంటుంది. చుండ్రు శ్రీహరి గారి హౌస్ దాని లోపల ఉన్నారు కళ్యాణరామ్ అయితే. కరెక్ట్గా 9కి అలాగే ఇక్కడ పూజ అవ్వగానే వస్తారన్నమాట ఓపెనింగ్కి. సో ఇక్కడ అందరూ కూడా వెయిటింగ్ చేస్తారన్నమాట. ఈరోజు వచ్చేసి January 5th అన్నమాట. ఇక్కడ చూసుకుంటే సర్పవరం జంక్షన్ నుంచి 300 మీటర్ల దూరంలో అయితే ఉంటుంది అన్నమాట ఈ ఉదయం కేవ్స్. ఆపోజిట్లో మీకు రాయల్ ఫర్నిచర్ అయితే ఉంటుంది. దాన్ని ఎదుర్కొంటూనే అయితే ఉంటుంది అన్నమాట. నిజంగా రెస్టారెంట్ టైటిల్ కూడా బాగుంది, ఉదయం అనేది. సో ఇంకా కళ్యాణరామ్ అయితే రాలేదు మరి లోపలికి. ఇక్కడైతే పూజలు జరుగుతున్నాయన్నమాట. క్రౌడ్ కూడా ఇప్పుడైతే వస్తున్నారన్నమాట. చాలా వరకు కొద్దిగా రెస్టారెంట్లు అయితే స్టార్ట్ అయితే అయిపోయినాయి అన్నమాట మొత్తం అన్నీ కూడా. అనుకుంటే బ్యారిగేట్లు అయితే వేస్తారు. మ్యాక్సిమం కళ్యాణరామ్ మరి కొద్ది సేపులో అయితే వచ్చేస్తారు, ఒక 10 నిమిషాల్లో అలాగా. ఇప్పుడు లోపల నుంచి కారు ఇప్పుడే స్టార్ట్ అయితే అయిందన్నమాట కళ్యాణరామ్ది. ఇప్పుడు వస్తున్నారు. మొత్తం బాడీగార్డ్లు అందరూ అయితే దగ్గరికి అయితే వస్తారు. మొత్తం కళ్యాణరామ్ గారు అయితే దగ్గరికి అయితే వస్తారు. కళ్యాణరామ్ ఫ్యామిలీ అయితే వచ్చారు. లోపల కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు మొత్తం అంతా కూడా. చూసుకుంటే ఓన్లీ కొంతమందికి అయితే ఎలా ఉందన్నమాట లోపలికి. చూసుకుంటే కొద్ది రిలేటివ్స్, ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ అలా అయితే ఓన్లీ అలా అయితే ఉందన్నమాట లోపలికి. ఇంకా చూసారా బాడీ గార్డ్స్ కనిపిస్తున్నారు కదా అవతల పక్క. అది చుండ్రు శ్రీహరిరావు గారు ఇల్లు మాట. సో లాస్ట్ టైం ఎన్టీఆర్ కూడా వచ్చినప్పుడు అక్కడే ఉన్నారన్నమాట. ఎన్టీఆర్, కళ్యాణరామ్, ఇంకా వాళ్ళ నాన్నగారు అందరూ ఆ లోపలే ఉన్నారు. సో కళ్యాణరామ్ కూడా ఆ లోపల అయితే ఉన్నారన్నమాట. అక్కడి నుంచి మనకి రెస్టారెంట్ దగ్గరికి అయితే వస్తారు. లోపల వచ్చిన గెస్ట్లకు కూడా మనకి జ్యూసెస్ అయితే సర్వ్ చేస్తారన్నమాట. థ్యాంక్ యూ. కళ్యాణరామ్ కార్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఇక్కడికైతే వస్తారు. కళ్యాణరామ్ కార్ అయితే స్టార్ట్ అయింది. మరి కొద్దిసేపులో కళ్యాణరామ్ అయితే ఇక్కడికైతే వస్తారు. మొబైల్ పట్టుకుని అందరూ రెడీగా అయితే నిల్చున్నారు. కళ్యాణరామ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో బయట చూడడానికి. అక్కడైతే దేవుడికి అయితే దండం పెట్టుకుంటామాట కళ్యాణరామ్ గారు. మనకి హీరో కళ్యాణరామ్ అయితే జస్ట్ ఒక 10 feet దూరంలోనే ఉన్నారు.
కళ్యాణ్ రామ్ నాకు జస్ట్ ఒక 1 feet దూరంలో ఉన్నారు. అన్న హాయ్ హాయ్ చెప్తుంటే బాడీ గార్డ్ వెనకైతే లాగేశారు. ఎందుకు అలా లాగండి అని కళ్యాణ్ రామ్ చెప్తారు అనమాట. ఇక్కడ చూసుకుంటే కళ్యాణ్ రామ్ అబ్బాయి అయితే కూర్చున్నారు అనమాట. సేమ్ కళ్యాణ్ రామ్ లాగా ఉన్నారు. చాలా మంది అయితే బాడీ గార్డ్లు అయితే ఉన్నారు అనమాట. ఏంటంటే మనం లోపలికి వెళ్ళి వీడియో చేద్దామంటే చాలా మంది ఉన్నారు. నాకు రీసెంట్గా కాల్ అయితే ఒక పెంచింది అనమాట. దానివల్ల లోపలికి వెళ్దామంటే జాబర్లో తొక్కెత్తడే సగం భయం మనకి. ఇక చూడండి ఎలా ఉన్నారు అసలు క్రౌడ్. ఓన్లీ లోపల కొంతమందిని అలౌ చేశారు, కానీ ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. మామూలుగా అది కొంతమంది రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ అయితే కళ్యాణ్ రామ్తో ఫోటోలు అయితే దిగుతున్నారు అనమాట లోపల. నిజంగా హీరో సూపర్ అంటే సూపర్ రెస్పాండ్ అవుతున్నారు తెలుసా. ప్రతి ఒక్కరికి ఫోటో సెకండ్స్ ఇస్తున్నారు, కానీ బాడీ గార్డ్స్ ఉంటారు కదా కొద్దిగా, వాళ్ళు కూడా వాళ్ళ రూల్స్ అయితే పాటిస్తున్నారు అనమాట. ఏంటంటే లాగేస్తున్నారు. చూడండి హీరో మాత్రం చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మొత్తం స్టాఫ్ అందరితో కూడా. అందరైతే అక్కడ ఫ్యామిలీతో కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నారు అనమాట. సో కళ్యాణ్ రామ్ అయితే వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇక్కడైతే వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని టిఫిన్ అయితే చేశారు. మనం కూడా లాస్ట్ సెకండ్ అయితే తీసుకున్నాం. వెళ్ళిపోకుండా పోతున్నారు దేవుడి దండ వేస్తున్నారు. సో మొత్తానికి కళ్యాణ్ రామ్ అయితే రెస్టారెంట్ ఓపెన్ చేసి వెళ్ళిపోతున్నారు. మొత్తం రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఇప్పుడైతే ఫుల్ క్రౌడ్ ఉంది. మనం రేపు ఒక రోజు ఫ్రీగా ఉన్న టైంలో వచ్చి ఫుడ్ అయితే ఎలా ఉందో కూడా టేస్ట్ చేద్దాం. మనకి రెస్టారెంట్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది అన్నమాట. లోపల టేస్ట్ చేద్దాం అంటే చాలా క్రౌడ్గా అయితే ఉంది. సో నేను ఈ వీడియో అయితే ఇక్కడైతే అనిపిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే వీడియో అలా కింద అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.